శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు ఎంకే ఆస్ట్రో న్యూమల ఛానల్. గురుగ్రహం వక్రగతి చెందడం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రగ్రహం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయండి. కర్కాటక రాశి వారికి 6 మరియు 9వ స్థానాధిపతి గురుగ్రహం. ఈ యొక్క గురుగ్రహము ఈ యొక్క కర్కాటక నుండి 11వ స్థానంలో ఉన్నారు. అంటే మనకు వృషభంలో స్థితి పొంది ఉన్నారండి. అక్కడి నుండి 3వ స్థానమైనటువంటి ఈ యొక్క కన్యా రాశిని, 5వ స్థానమైనటువంటి వృశ్చిక రాశిని మరియు మకర రాశి 7వ స్థానం, అంటే 11లో ఉండి 3, 5, 7 స్థానాలు వీక్షిస్తూ ఉన్నారు. ఆయన వక్రగతి చెందేది కూడా అర్ధ త్రికోణంలో అంటారు. ఎర్త్ భూతత్వ రాశిలో ఆయన వక్రగతి చెందబోతున్నారు. ఏదైనా ఒక గ్రహం వక్రీకరించినప్పుడు వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇస్తుంది. అంటే ఈ యొక్క గురుగ్రహం 10వ స్థానంలో టచ్ చేస్తూ వెనక స్థానానికి 2, 4, 6 స్థానాల యొక్క ఫలితాలు ఇవ్వబోతుందండి. మరి వక్రీకరించిన గ్రహం ఏదైనా సరే ఆ ఉన్న స్థానం నుండి తను చూస్తున్న స్థానంలో వీక్ ఫలితాలు, అంటే ఫోకస్ చేయలేకపోవడం వల్ల తక్కువ ఫలితాలు, అధవ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఏంటంటే 11, 5, 3, 7 11, 3, 5, 7 ఈ స్థానాల యొక్క ఫలితాలు కాస్త స్లో ఉంటాయి. వాటి మీద ఎక్కువగా మీరు దృష్టి పెడితేనే ఫలితం ఎక్కువగా వస్తుంది. బై డిఫాల్ట్గా మీరు ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకునే స్థానాలు ఏంటంటే 10, 2, 4, 6 ఈ స్థానాలకు సంబంధించి శుభ ఫలితాలు అందుకుంటారండి. అసలు గురుగ్రహం ఏంటి? గురుడు ధర్మానికి కారకుడు. మత గ్రంథాలకు, ఆధ్యాత్మికతకి, హైయర్ ఎడ్యుకేషన్కి, ఉన్నత స్థితికి గురుడు జీవకారకుడు అండి. అదేవిధంగా ప్రాపర్టీస్కి, ప్రాస్పెరిటీకి, స్త్రీలకు వైదిక్ ఆస్ట్రాలజీ, వేద జ్యోతిష్యం ప్రకారం భర్తకు కారకుడు అవుతారు. ఇలాంటి ఒక శుభత్వం కలిగినటువంటి గ్రహము ఈ యొక్క శుభగ్రహం. ఆయన గోచారంలో వక్రీకరిస్తూ ఉన్నాడు. గురుడు ధనకారకుడు కూడాను. కాబట్టి ఏంటంటే ఎప్పటి నుంచి వక్రీకరిస్తున్నాడు అంటే 9 అక్టోబర్ 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు వక్రీకరిస్తున్నాడు. 119 రోజుల పాటుగా, దాదాపుగా 4 నెలల పాటుగా వక్రీకరించబోతున్నాడండి. ధనకారకుడు కదా, కేతుతో చూడబడుతూ ఉన్నాడు. స్టాక్ మార్కెట్లో కూడా కొంత కరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది, కొంత ఫ్లక్చుయేషన్స్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ కానీ మంచి మంచి కంపెనీస్ కూడా, మరికొన్ని ఫేక్ కంపెనీస్ కూడా ఐడెంటిఫై అయ్యి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. మరి ఈ యొక్క గురుగ్రహము మొదటిగా తక్కువ ఫలితాలు, తక్కువ ఫోకస్ చేసే స్థానాలు చూసుకున్న తర్వాత వక్రగతి చెందడం వల్ల ఏ స్థానాలు ఫ్లవరిష్ వృద్ధి చెందుతాయో అవి కూడా తర్వాత చూద్దామండి. మొదటిగా ఏంటంటే 11వ స్థానంలో ఉంటున్నారు. మీ యొక్క నెట్వర్క్, ఫ్రెండ్ సర్కిల్, వాటి నుండి ఆ సహకారం తక్కువ అవుతుంది. మీ యొక్క క్లోజ్ సర్కిల్ నుంచి అనుకోని పరిస్థితి దృష్ట్యా కొంచెం దూరం అవ్వటం జరగడం, లాభాలు తగ్గడం జరుగుతుంది. మీ యొక్క అనుకున్న కోరికలు అనుకున్న విధంగా కొంత బాగా స్లోగా నెరవేరుతాయి. ఈ యొక్క గురుగ్రహం 11లో ఉండి 3వ స్థానం చూస్తూ ఉన్నారు. సిబ్లింగ్కి సంబంధించిన సమస్యలు, వారి పురోగతి కావచ్చు, వారి డెవలప్మెంట్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి. లేదు అంటే మీకంటే పెద్ద వార్త కావచ్చు, మీకంటే చిన్న వార్త కావచ్చు, మాట పట్టింపులు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవరైనా కావచ్చండి. దగ్గర ప్రయాణాల్లో చిన్నపాటి ఇబ్బందులు, ఒక పనికి 2 సార్లుగా ప్రయత్నాలు చేయాల్సి రావడం, ప్రయాణించడం, ఏదైనా అగ్రిమెంట్ చేసుకుందామా, ఒక వ్యాపారంలో కానీ, ఒక బిజినెస్లో కావచ్చు, ఒక డీల్ చేద్దామా అంటే చిన్నపాటి అవాంతరాలు, ఎఫర్ట్స్ తర్వాతనే ఫుల్ఫిల్ అవ్వటం అనేది జరుగుతుందండి. ఏదైనా వర్క్ చేద్దాం, డీల్ చేద్దామంటే ధైర్యం సరిపోకపోవటం లాంటివి ఉంటాయి. అదేవిధంగా 5వ స్థానం హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు, మంచి కాలేజీలో సీట్లు పొందామనడం కావచ్చు, లేకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి స్కోర్ చేద్దామంటే ఆటంకాలు, విద్యార్థులు ఫోకస్ చేయలేకపోవటం, కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంటుందండి. సో యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్. అదేవిధంగా ప్రేమలో ఉన్నవారు కూడా డిటాచ్ అయ్యే సందర్భాలు ఎక్కువగా రావటం, దూరం అవ్వటం, ఏదో కారణాల చేత ఏదైనా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, యోగా క్లాసెస్ వల్ల కావచ్చు, దూరం అవ్వటం కనబడుతుంది. భక్తి, ఆధ్యాత్మికత మీద దృష్టి తగ్గడం, మరి మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లో లాభాలు తగ్గడం, సరిగ్గా ఫోకస్ చేయలేరు కదా, గురుడు ఆ స్థానంలో లేడు కదా, చూడటం లేదు కాబట్టి ఫలితాలు తగ్గుతుందండి. ఇన్వెస్ట్మెంట్లో జాగ్రత్తగా ఉండాలండి, నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. పర్టికులర్గా ట్రేడింగ్, ఆప్షన్స్ లాంటివి చేసేవాళ్ళు చాలా చురుగ్గా ఉండాలి, లేకుంటే నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. 7వ స్థానం వివాహ సంబంధాలు, మ్యారేజ్ అలయన్సెస్ ఒక పట్టాన కుదరకపోవటం, అన్నీ సరిగ్గా ఉన్నా కూడా ఎదుటివారు, అవతలవారు తొందరగా నిర్ణయం చెప్పకపోవటం లాంటివి ఉండే అవకాశం ఉందండి. అదేవిధంగా వ్యాపార విషయంలో కూడా ఏదైనా కొత్త వ్యాపారం మొదలెడదామంటే ఆచితూచడుగా వేయాల్సిన పరిస్థితులు కావచ్చు, భాగస్వామి సహకారం లేక తగ్గడం, లేదంటే సపోర్ట్ లేకపోవడం వల్ల కొంత వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఫలితాలు కొంచెం స్లో అవుతాయండి, పూర్తిగా నెగిటివ్ అని కాదు.
మరి ఈ యొక్క గురుడు వక్రీకరించడం వల్ల 10వ స్థానానికి వెళ్ళిపోతారు, టచ్ చేస్తారు, భూమికి దగ్గరగా వస్తారు, వెనుక రాశిలో టచ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నిజంగా రాడండి. సో ఇది ఒక ఇల్యూజన్ లాంటిది. సో వేగం తగ్గడం వల్ల అట్లా వస్తుంది. సో 10వ స్థానం అంటే వృత్తి. ఆటోమేటిక్గా వృత్తి మీద దృష్టి పెడతారు, రాజభావం, రెస్పెక్ట్ పెరుగుతుంది, భాగ్యాధిపతి కదా 10లో ఉన్నాడు. ప్రమోషన్ రావాల్సిన వాళ్ళకి ప్రమోషన్ రావటం కావచ్చు, ప్రమోషన్ అందిపుచ్చుకోవటం, లీగల్ కేసెస్ ఏమన్నా ఉంటే కనుక త్వరగా క్లియర్ అయిపోవటం లాంటివి జరుగుతాయి. రెస్పెక్ట్, సీరియస్ సపోర్ట్ చేస్తారు. ఈ యొక్క వక్రీకరించిన గురుడు యొక్క దృష్టి 2వ స్థానం మీద పడుతుంది. మీ యొక్క వాక్కుకి, మీ యొక్క మాట తీరుకి గౌరవం పెరుగుతుంది. మీరు ధనాన్ని పోగు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి చిన్నపాటి ఏదైనా ఒక యాక్టివిటీ చేయటం, కుటుంబ సమేతగా అందరూ గ్యాదరింగ్స్ కావటం, శుభ కార్యక్రమం లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, కుటుంబంలో శుభ కార్యక్రమం చేసే సందర్భం రావటం లాంటివి జరుగుతుంది. వృత్తి ద్వారా రావాల్సిన ధనం ముఖ్యంగా 26 నవంబర్లో డబ్బులు వచ్చే అవకాశం ఉందండి. మరి 4వ స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు. ఏదైనా వాహన కొనుగోలు కావచ్చు, ఫ్యామిలీ కంఫర్ట్స్ పెరుగుతుంది. గతంలో ఏదైనా మదర్ ఉండి వారికి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే హెల్త్ బాగా అవటం కావచ్చు, కుటుంబ సంతోషం పెరుగుతుంది. ప్రాపర్టీ మూలకంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, మీ యొక్క సంతానం వారి యొక్క అభ్యున్నతి పరంగా కావచ్చు. ఇలా చూసినా కుజుడు నక్షత్రం మీద వక్రీకరిస్తున్నారు కదా, కుజుడు మీకు యోగకారకుడు కాబట్టి సో భూముల పరంగా, సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఉద్యోగ పరంగా, హైయర్ ఎడ్యుకేషన్ పరంగా డెఫినెట్గా బాగుండబోతుందండి. గృహము తీసుకునే అవకాశం కావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. మరి ఈ యొక్క గురుగ్రహ దృష్టి 6వ స్థానం మీద కూడా పడుతూ ఉంది. 6 అంటే డైలీ సర్వీస్, శత్రు, రుణ, రోగ బాధ, డైలీ పనిమిత్రుల వారు, కొంతమంది వృత్తులకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఈ 4 నెలలు కూడా మంచిగా అవకాశాలు దొరుకుతాయి. సో డైలీ ఎర్నింగ్ వేజెస్ వాళ్ళు కూడా బాగా సంపాదించుకోగలుగుతారు, ఇబ్బంది లేదు. వృత్తి లేని వారికి వృత్తి గ్యారెంటీగా దొరుకుతుంది. మార్పు చేర్పు చేద్దామనుకున్న వారికి కూడా చేసినా కూడా వెంటనే ఉద్యోగం కొలువు దొరుకుతుందని చెప్పాలండి. శత్రువులు మీ యొక్క కమ్యూనికేషన్, మీ యొక్క మాట తీరు, మీ యొక్క టాలెంట్ వల్ల కొంచెం తగ్గి ఉండే అవకాశం కూడా కనపడుతుంది. శత్రువులు కొన్నిసార్లు సహకరించాల్సిన పరిస్థితి మీకు కనపడుతుంది. కాంపిటీటర్స్ మీదే పై చేయని చెప్పాలండి. మెల్లిమెల్లిగా రుణాలు కూడా తీర్చివేసే అవకాశం బలంగా కనపడుతుంది. ఏది ఏమైనా కూడా 2, 4, 6, 10 యొక్క ప్రభావం మీద అధికంగా ఉంటుందండి. అంటే అర్ధ త్రికోణం డెవలప్మెంట్ బాగా ఉంటుంది. సో గతంలో ఏంటంటే 3, 5, 7, 11 వ్యాపారం కావచ్చు, డిజైర్ కావచ్చు, ప్రయాణాల విషయంలో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, లేదంటే లవ్ అఫైర్ విషయంలో కావచ్చు, సంతానము, కొన్ని డిజైర్స్ ఫుల్ఫిల్మెంట్లో కావచ్చు, వీటిలో కొంచెం ఫలితాలు నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి ఇవి ఎలాగో 2, 4, 6, 8, 10 స్థానాలు ఫ్లవరిష్ అవుతున్నాయి. మిగతా ఇందాక చెప్పుకున్న 3, 5, 7, 11 స్థానాల మీద కనుక మీరు దృష్టి పెట్టగలిగితే డెఫినెట్గా మంచి ఫలితాలు పొందుతారండి. 26 నవంబర్ దాకా ఒక ఎత్తు అయితే 26 నవంబర్ తర్వాత 4th ఫిబ్రవరి దాకా కూడా ఇంకొక ఎత్తు అండి. అప్పుడు ఇంకా శరవేగంగా ఉంటుంది ఫలితాలని చెప్పవచ్చు. సో మొత్తం మీద మాత్రం దిస్ ఇస్ ద గుడ్ ట్రాన్సిట్ అని చెప్పాలి. మరి రెమెడీస్ ఏంటంటే కుజుడికి అదేవిధంగా గురుగ్రహాలకి సంబంధించిన వేద మంత్రాలు పఠనం చేయండి. డెఫినెట్గా గురుబలం పెరగబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.